నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఆటోనగర్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రోడ్లను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఆటోనగర్ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టీకరణ. విజయవాడలోని 62, 63, 64 డివిజన్లకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయమన్న బోండా ఉమా. నగర ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా 25-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. స్పష్టం చేసిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. చంద్రబాబుకి అమ్ముడుపోయిన మందకృష్ణ ఆంధ్ర మాదిగలకు తీరని అన్యాయం చేశారంటూ ధ్వజమెత్తిన పేరుపోగు వెంకటేశ్వరరావు. అసెంబ్లీ తీర్మానం జరగకుండానే మందకృష్ణ వర్గం సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్య. మహిళల ఆర్థిక స్వావలంబనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజాశక్తి నగర్లోని నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో 62, 63, 64 డివిజన్లకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రాలను బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని తమ కాళ్లపై తాము నిలబడేలా స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ పరంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆ క్రమంలోనే కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి కుట్టు శిక్షణ అనంతరం ఉచితంగా మిషన్లను అందించనున్నట్లు వివరించారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, పెన్షన్ సొమ్ము 4,000కు పెంచామని, అన్న క్యాంటీన్లను ప్రారంభించామని వివరించారు. ఈరోజు మహిళల ఆర్థిక పురోగతి కొరకు మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి సొంతగా ఎంతో కొంత సంపాదించుకునే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా వాళ్ళకి పొదుపు కార్యక్రమం తీసుకున్నాం. అలాగే కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి ఎక్కడికక్కడ మహిళలకి కుట్టు మిషన్ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తున్నాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళలకు అనేకమైన పథకాలు తీసుకొచ్చాం. మహిళల కోసం అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకొస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే 3,000 ఇచ్చే పింఛన్ని 4,000 పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 రూపాయలు పెంచాం. అలాగే గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అంతేకాకుండా పిల్లలకి, చదువుకునే పిల్లలకి అమ్మఒడి గత ప్రభుత్వంలో ఒక్క తల్లికి ఉన్నటువంటి 2 పిల్లల్లో ఒక పిల్లకే ఇచ్చి మరి మోసం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఇద్దరికి చెరో 15,000 రూపాయలు, 30,000 రూపాయలు మే నెల నుంచి వచ్చే నెల నుంచే ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం పేరుతో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అంటే అనేక ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇబ్బందులు ఉన్న ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలు మహిళల కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మళ్ళీ లోన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిని కూడా మన బడ్జెట్లో నిధులు పెట్టారు. వాటిని కూడా త్వరలోనే బీసీ, ఎస్సీ, మైనార్టీ, బ్రాహ్మణ, కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గాలకి ఆర్థికంగా మరి నిధులు, ఆర్థికంగా లోన్లు ఇచ్చి ఆదుకుంటామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో
రాజధాని ప్రాంతమైన విజయవాడ ఆటోనగర్ ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అంతర్గత రోడ్లను విస్తరణం చేసేందుకు సిఆర్డీఏ సహకారంతో ముందుకు వెళుతున్నామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆటోనగర్ లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబులతో కలిసి రోడ్ల మీద పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నవరం నుండి మెట్రో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనుల ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామన్నారు. ఆటోనగర్ లోకి లారీలు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వచ్చేందుకు ఆటోనగర్ టెర్మినల్ రోడ్, బల్లెంవారి వీధి, మహానాడు రోడ్ జంక్షన్, శక్తి కళ్యాణ మండపం రోడ్, ఘంటసాల రోడ్లను పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయంకి రామవరపాడు రింగ్ రోడ్ నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం చూస్తున్నామన్నారు. కంజెషన్ రోడ్స్ అన్ని కూడా బయట ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వెహికల్స్కి మార్గం సుగమం చేయడానికి అవుట్స్కట్స్లో రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది సిఆర్డీఏ వారి వల్లనే సాధ్యం. అప్ టు కార్పొరేషన్ వరకు కార్పొరేషన్ రోడ్లన్నీ కూడా చాలా వరకు పగడబందీ చేయడం జరిగింది. సిఆర్డీఏ సహకారంతో విజయవాడ ఆటోనగర్ ఏషియన్లోనే అతిపెద్ద ఆటోనగర్ని మరలా పునర్జీవం చేయడానికి, ఆటోనగర్లోకి వెహికల్ రావడానికి ఉన్న అనేకమైన రిస్ట్రిక్షన్స్ వారిని తొలగించి సులువుగా లోనికి రావడానికి ఈ సిఆర్డీఏ వారి కమిషనర్ గారి సహకారంతో కొన్ని రోడ్లని ప్రపోజ్ చేయడానికి ఈ రోజున ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కమిషనర్ గారితో ఈ టూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా బల్లెంవారి వీధి రోడ్డు ఇది ప్రధానమైన రోడ్డు. దానికి అనుసంధానంగా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ నిడమానూరు వరకు, అదేవిధంగా బల్లెంవారి వీధి నుంచి ఆ నిడమానూరు కానూరును కలిపేటట్టుగా రోడ్లు ఏర్పాటు చేస్తే ఇటు మచిలీపట్నం నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇటు ఏలూరు రోడ్లో వచ్చే వెహికల్స్ కానీ అన్నీ కూడా సులువుగా ఆటోనగర్ కానీ లేదా విజయవాడ నగరాన్ని రాగలుగుతాయి. ఎందుకంటే విజయవాడ నగరంలో ఒక రింగ్ రోడ్లో మంచి ఫ్లైఓవర్ రాబోతూ ఉంది, అదే మెట్రో రాబోతూ ఉంది. దానివల్ల ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దానికి ముందే ఈ రోడ్లను ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అమరావతికి ముఖద్వారం, అమరావతిలో భాగమైన విజయవాడలో వాళ్ళ సిఆర్డీఏ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, కన్నబాబు గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ముఖ్యంగా 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు ఉండే ప్రాంతమైన ఇక్కడ ఆటోనగర్ ప్రాంతం, ఈ ప్రాంతం కనుక అభివృద్ధి ఉంటే విజయవాడ అభివృద్ధిలో దోహదం పడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఏర్పడిన సిఆర్డీఏలో ఇవాళ అమరావతి సమస్యలే కాదు, సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లు డెవలప్మెంట్లో భాగంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆటోనగర్ రావడం జరిగింది. త్వరలో ఇటువంటి ఆటోనగర్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండే ఇటువంటి ఆటోనగర్ని, ఇంత డెన్సిటీ ఆఫ్ ఆటోనగర్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అలౌ చేయాలి. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. నిడమానూరు నుంచి మహానాడు రోడ్డు కూడా మూసుకుపోబోతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది జీవనోపాధి కోల్పోబోతారు. కాబట్టి దానికి ముందుగానే మేల్కొని ప్రత్యామ్నాయ రోడ్లు చూడటానికే మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత ఉదయమే వచ్చిన అధికారులకి, ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నగర ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా 25-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. 2025-26 సంవత్సరానికి 1,454.58 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. 204.59 కోట్లు మిగులు ఆదాయం ఉందన్నారు. బడ్జెట్ ప్రసంగానికి అధికారులు ఇచ్చిన లెక్కల్లో తేడా ఉందని, ఈ అంచనాల్లో తేడాలపై సభ్యులు కౌన్సిల్లో అధికారులను ప్రశ్నించారన్నారు. అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపాకే బడ్జెట్ రూపొందించి ప్రవేశపెట్టామని, సిటీ డెవలప్మెంట్ కోసం కేంద్రం ఇస్తామన్న 100 కోట్లకు కమిటీ వేస్తాం, ఏం అభివృద్ధి చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు. బుడమేరు డెవలప్మెంట్ కోసం 150 కోట్లు కేంద్రం ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే మంచిదే, కానీ ఏ మేరకు అమలవుతుందో చూడాలి అని చెప్పారు. బడ్జెట్ ప్రజలకు ఆమోదకరంగా రూపొందించామని వివరించారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు జరిగింది. 2024-25 గాను మనకి టోటల్గా 1123.91 కోట్లు మన గత సంవత్సర కాలం మనం క్యాపిటల్ ఆదాయం కానీ, అలాగే రెవెన్యూ ఆదాయం కానీ, డిపాజిట్లు కానీ మొత్తం కలిపి మనకి 1123.91 కోట్లకు గాను ఏ అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులతో సహా ప్రతి ఒక్కటి మనం తెలియజేయడం జరిగింది. అలాగే
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మనకి క్యాపిటల్ అలాగే రెవెన్యూ ఆదాయ వివరములు మనకి 1262.47 కోట్లుగా మనం నిర్ణయించడం జరిగింది. అలాగే మనకి 349.36 కోట్లుగా మనకి డిపాజిట్లు మనకి రావడం జరిగింది. అలాగే 47.4 కోట్లు మొత్తం కలిపి మనకి 1659.15 కోట్లకు గాను రెవెన్యూ మరియు క్యాపిటల్ వ్యయములు, లోన్లు, డిపాజిట్లు, చెల్లింపులతో కలిపి మనకి 1454.56 కోట్లుగా మనకి ఏదైతే మన బడ్జెట్ ఉందో బడ్జెట్ మనం తెలియచేయటం జరిగింది. ఇది ఏ దానికి ఎంతెంత మనం బడ్జెట్ వినియోగిస్తామో అన్నది కూడా మనకి బడ్జెట్ బుక్లో మనం తెలియజేసాం. అలాగే మనకి మిగులు ఆదాయం ఈ సంవత్సర కాలంలో మనకి మిగులు ఆదాయం ఏమైనా ఉందంటే 204.59 కోట్లు మనకి మిగులు ఆదాయం కార్పొరేషన్కి ఉండడం జరిగింది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మన గౌరవ సభ్యులందరూ ఈ బడ్జెట్ మీద ఎన్నో క్వశ్చన్లు, వాళ్ళ ఎన్నో అనుమానాలు రేస్ చేయటం జరిగింది. అలాగే ప్రజల మీద ఎలాంటి పన్నుల భారము పడకుండా అన్ని రకాలుగా కులంకుశంగా అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు కొన్ని వాళ్ళకి ఉన్న ఏవైతే ఈ బడ్జెట్ బుక్లో పొందుపరిచినారో అధికారులు దాని మీద కొన్ని వాళ్ళకి అనుమానాలు ప్రతి ఒక్కటి రేస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 100 కోట్లు మనకి టౌన్ ప్లానింగ్ ద్వారా 100 కోట్లు అర్బన్ రీఫార్మ్ నిధులు జీఓవై టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. తక్షణమే టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్పాలన్నారు. టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ చెప్పిన విధంగా ప్రభుత్వమే బ్యాంకులకు లబ్ధిదారుల తరపున 150 కోట్ల రుణాన్ని చెల్లించాలన్నారు. జకంపూడి, వేమవరం ప్రాంతాలలో నిర్మాణం చేపట్టిన టిడ్కో ఇళ్లను సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నుండి సుమారు 6,573 మంది ఎంపిక చేశారని, వారి నుండి 20,000, 30,000 కట్టించారని, కానీ వారికి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం చేయలేదని విమర్శించారు. గతంలో ఉన్న వైసీపీ కూడా లబ్ధిదారులకు న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకి భారీ నజరానా ఇస్తుందని టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ చెప్పి 9 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఆరోపించారు. డిసెంబర్ నాటికి 150 కోట్ల ప్రభుత్వం తరపున బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పిన మాటను అమలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకి భారీ నజరానా ఇస్తుందని చెప్పి టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటుని తర్వాత పరిశీలించి ఖచ్చితంగా అందరికీ ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి, అది కూడా బ్యాంకుల నుంచి లబ్ధిదారులకి వస్తున్నటువంటి నోటీసుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, ఎవరు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ డిసెంబర్ నాటికి 150 కోట్ల రూపాయలు బ్యాంకులకి ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ప్రకటించారు. వచ్చి దాదాపు నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టుగా అదే ఎటువంటి పనికి నోచుకున్నటువంటి పరిస్థితి టిడ్కో ఇళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. దాదాపు 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశీలనార్థం ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సరం కావస్తా ఉన్నది. ఎటువంటి కనీసం ఒక ఇటుకరాయి కూడా పేర్చినటువంటి పాపం లేదు. ఎందుకని అనేటటువంటిది ఆలోచిస్తే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారికి చెల్లించవలసినటువంటి సొమ్ము చెల్లించకపోవడంతో వారి పనులు కనీసం ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిశీలించేటటువంటి దానికోసం సిపిఐ విజయవాడ నగర బృందం ఈ రోజున ఈ ప్రాంతాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణ పరిస్థితుల్ని పరిశీలించేందుకు వచ్చాం. ఎక్కడ గతంలో ఏ రకంగా ఉందో అదే పద్ధతిలో ఉంది. ఇటీవల వచ్చినటువంటి వరదలతోటి మునిగిపోయినటువంటి ఇళ్ళు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే టిడ్కో లబ్ధిదారులు విజయవాడ నగరంలో 6,573 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసినటువంటి వారి దగ్గర నుంచి 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నటువంటి దానికి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం
2019లో వెళ్ళిపోయి మారింది. తర్వాత 2024 బాధ్యతాయుతమైన ఇన్వెస్టింగ్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా రీజనల్ ఇన్వెస్టర్ సెమినార్ ఫర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్, ఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. పెట్టుబడుల సంస్కృతిని పెంపొందించే దిశగా మెగా రీసా సెమినార్ ఒక కీలకమైన ముందడుగు కాగలదని చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో కలిసి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా విజయవాడలో మెగా రీసాను విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్, ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక మార్కెట్ సజావుగా ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొని పని చేయగలిగేలా ఉండేందుకు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేది కీలకమైన మూల స్తంభంగా ఉంటుందన్నారు. దీర్ఘకాలంలో సంపదను నిర్మించుకోవడంలో ఇన్వెస్టర్లకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు ఏఎంఎఫ్ఐ కట్టుబడి ఉందన్నారు. ఆర్థిక అక్షరాస్యత, బాధ్యతాయుతమైన పెట్టుబడుల సంస్కృతిని పెంపొందించే దిశగా మెగా రీసా సెమినార్ ఒక కీలకమైన ముందడుగు కాగలదన్నారు. ఇది పేరుకు నగరంగా ఒక పెద్ద గ్రామం లాంటిది. ఇక్కడ అందరూ కూడా ఒక గ్రామంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా నివసిస్తారో అదే మనస్తత్వంతో, ఆ ప్రేమ అభిమానంతో ఉంటారు. ఈ ప్రాంతంలో చిరకాలంగా ఎప్పటి నుంచో కోరుకున్న రాజధాని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యంతో కానివ్వండి, ఆయన యొక్క ఇంట్రెస్ట్తో కానివ్వండి, విజయవాడ నగరం రాజధాని అని చెప్పి 2014 విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి అనౌన్స్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాం. ఇవాళ అమరావతి నగరం ఎప్పుడూ రాజుల కాలంలో అమరావతి నగరం బాగా వర్ధిల్లిన నగరం అని చెప్పి ఆ పేరుకి దేవతలకు కూడా అది రాజధాని అని చెప్పి దాన్ని ఆ విధంగా క్రియేట్ చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం చాలామందికి తెలుసు. అది డిస్టర్బ్ అయిన విధానం కూడా తెలుసు. వాటన్నిటి జోలికి వెళ్లకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో 2047 వికసిత్ భారత్ అని చెప్పి ఆయన 2047 స్వర్ణాంధ్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు డాక్యుమెంట్లో ఒక్కసారి వెనక్కి వెళితే 2020 హైదరాబాద్ నగరం అని చెప్పి 1995 సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. నా అదృష్టం ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. 2020 అంటే ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా చదువుకున్నాడు నేను కూడా. కానీ నాకే అనిపించేది 2020 సంగతి ఎందుకు, మనం ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పొచ్చు కదా అని మనసులో ఎదురుగా అనలేకపోయినా మనసులో అనుకున్నాం. కానీ ఆ 2020 విజన్, ఆయన గొప్ప విజన్ నిరూపించబడింది. మనందరికీ ఒకసారి హైదరాబాద్ నగరం 2020 అంటే 1994లో ఏ విధంగా ఉంది, 2020 వచ్చేపటికల్లా అది ఒక మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచంలోనే ఒక ఉన్నత నగరంగా తీర్చిదిద్దబడిందంటే ఆ రోజున ఆయన విజన్ డాక్యుమెంట్లో వేసిన అడుగులే ఇవాళ అలాంటి నగరంగా మనం సమీపంలో చూస్తాం. చంద్రబాబుకి అమ్ముడుపోయిన మందకృష్ణ ఆంధ్ర మాదిగలకు తీరని అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ తీర్మానం జరగకుండానే ఆంధ్రలో మందకృష్ణ మాదిగ వర్గం సంబరాలు జరుపుకోవటం సిగ్గుచేటన్నారు. విజయవాడ గాంధీనగర్ లో ఏపీ ఎంఆర్పీఎస్ సభ్యులు మందకృష్ణ మాదిగ, నాగేశ్వరరావు, ఆలేటి యేసుపాదం, పులిపాక ప్రవీణ్, పూనూరు జార్జి, ఎర్రంశెట్టి ప్రసాద్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు సారాంశంలో అత్యంత వెనుకబడ్డ కులాల జనాభా తక్కువ ఉన్నా సరే అవకాశం ఉన్న చోట రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పునిచ్చినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా అభివృద్ధి చెందిన మాలలకి రిసోర్ట్లో 8% మొదటి అవకాశం ఇచ్చి సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. చంద్రబాబుకి అమ్ముడుపోయిన మందకృష్ణ ఆంధ్ర మాదిగలకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉపకులాలు పోరాటం చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ఎన్నికల్లో గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తున్నాడని సంతోషపడి కృతజ్ఞత యాత్రలు చేపట్టి కృతజ్ఞత సభలు నిర్వహించి యావత్ మాదిగ జాతి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని మేము పెద్ద ఎత్తున ఆయన అనుభవజ్ఞుడు ఒకప్పుడు వర్గీకరణ చేయడం వల్ల ఆయన హయాంలో గతంలో 22,000 ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చెయ్యగలరని నమ్మి మేము ఓట్లేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ని వెంటనే వేసి త్వరగా నివేదికను రప్పించుకొని ఈ రోజున అసెంబ్లీలో దాన్ని ఆమోదించే స్థాయికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం. 2011 జనాభా లెక్కలు తీసుకున్నందుకు, స్టేట్ని యూనిట్గా తీసుకున్నందుకు 6.5% మాదిగలకి, ఉపకులాలకి 1%, 7.5% మాలలకని చెప్పినప్పుడు ఎంతో కొంత సామాజిక న్యాయం జరుగుతుందిలే అని కూడా మేము భావించాం. కానీ నిజానికి 80 ఏళ్ళుగా ఉమ్మడి అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 80 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలు తీవ్రంగా నష్టపోయారు. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో మాదిగల వాటా మాదిగలు లేకుండా 80 సంవత్సరాలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాలలు తన్నుకుపోతుంటే గత 30 ఏళ్ళుగా మాదిగలు తమ హక్కుల కోసం వర్గీకరణ చేయమని, బీసీలలో వర్గీకరణ జరిగినట్లే ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని 30 ఏళ్ళుగా మేము పోరాటాలు చేశాం. ఆత్మ బలిదానాలు చేసుకున్నాం. అక్రమ కేసుల్లో ఇరికించబడ్డాం. చంద్రబాబు నాయుడు గారే మొదటిలో మాదిగల గురించి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేయబోయేదని మేము నమ్మి విశ్వసించి ఆయన పక్షాన మేము అనేక సందర్భాల్లో నిలబడ్డాం. విజయవాడ నగరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఏప్రిల్ 11వ తేదీన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు చెప్పారు. దుర్గమ్మ సన్నిధి నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం దేవస్థాన పండితులు దుర్గమ్మ ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుందన్నారు. దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అనంతరం హీరోయిన్ దీపిక మాట్లాడుతూ హీరో ప్రదీప్ తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ప్రేమ కుటుంబ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఈ రోజు విజయవాడ రావడం జరిగింది అండ్ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. సో అమ్మవారి దర్శనంతో మా ప్రమోషన్స్ కూడా మొదలు పెడుతున్నాం. ఏప్రిల్ 11న మా చిత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి రిలీజ్ కాబోతోంది. సో నేను దీపిక గారు కలిసి నటించిన చిత్రం ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబం అంతా కలిసి హ్యాపీగా థియేటర్స్లో నవ్వుకునే సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ అందులో భాగంగానే ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాం మేమంతా. అండ్ చాలా పాజిటివ్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా రోజుల తర్వాత విజయవాడ రావడం అండ్ అందరినీ ఇలా కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడి నుంచి ప్రతిరోజు
మీ ముందుకు వస్తూ ఉంటాం మా సినిమా కబుర్లన్నీ మీ ముందుకు తీసుకురావడానికి. సో అమ్మవారి బ్లెస్సింగ్స్తో మా సినిమా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. హ్యాపీగా ఉంది. సో మా సినిమా ఇక్కడ బై ఏప్రిల్ 11th రిలీజ్ అవుతుంది. సో అందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఇదే లవ్తో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పడంతో ఆశతో ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇల్లు, అద్దెదారులకు 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 28వ తేదీన చేపట్టే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర కృష్ణలంక మెట్ల బజార్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు కాశీనాథ్ మాట్లాడుతూ ఎంతో ఆశపడి ఓట్లు వేసిన ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. 2 సెంట్ల స్థలం ఇవ్వకపోగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు కూడా న్యాయం చేయడం లేదన్నారు. కృష్ణలంక ప్రాంతంలో ఉంటున్న ప్రజలను తరలించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించగా సమర్థవంతంగా అడ్డుకున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ చేపడుతున్న కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఎంతో ఆశతో ప్రజలు పేదవారందరికీ 1 సెంటు కాదు 2 సెంట్లు స్థలం వస్తుందని ఆశపడి వారు ఓట్లేశారు. ఎక్కడో దూరం కాదు, నివాసాలకు దగ్గరలో విజయవాడలోనే ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. అది ఇంతవరకు అతిగతి లేదు. ఇల్లు కట్టుకోకపోతే పాతిళ్ళు రద్దు చేస్తామన్నారు. మరి వాటిని రద్దు చేసి కొత్తగా ఎక్కడిస్తారో చెప్పట్లేదు. బడా కంపెనీలకు మాత్రం 1000 ఎకరాలు అటు రాజధానిలో కానీ రాష్ట్రం అంతా భూములు కేటాయింపులు చేస్తున్నారు. దానికి వచ్చే 1 నెల నుంచే స్టార్ట్ అయింది. పేదవాళ్ళు అడిగితే ఇంకా ఆగండి అంటున్నారు. అలాగే విజయవాడలో కృష్ణానది తీరాన 1000 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు తెలుగుదేశంతో సహా అంతమంది ఉన్న ప్రభుత్వాలన్నీ వీళ్ళని ఎలా లేపేద్దామని చూశారు. ఆ రోజు సిపిఎం పార్టీ జనం పోట్లాడారు. కృష్ణా కరకట్ట ఇళ్ళు ఆగినాయి. అలాగే ఇళ్ళు ఆపటమే కాదు, రిటైనింగ్ వాల్ రక్షణ గోడ కట్టాలని ఆ రోజు జనము కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తే గోడ కట్టడం కుదురుతుందా అన్నారు. ఇవాళ రక్షణ గోడ రిటైనింగ్ వాల్ సాధించుకోవటం జరిగింది. దీన్ని మాదంటూ గొప్పలు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు నేతలు పోటీ పడుతున్నారు. ఆ రోజు వద్దని చెప్పింది వాళ్ళే. ఇది మీ గొప్పతనం కాదు. జనం పోరాడారు, కమ్యూనిస్టులు సిపిఎం అండగా నిలబడ్డాం. కానీ వాళ్ళు గోడ కట్టారు, మంచిదే. మరి పక్కన ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళకి తాటాకులు తీసి ఇల్లు కట్టుకోవటానికి వీల్లేదా? రేకులు ఎండలో మలమలా మాడిపోతున్నారు. ఏదో అప్పు చేసో కప్పేసుకుంటాం, స్లాబ్ వేసుకుంటామంటే కృష్ణా కరకట్టన కుదరదు అంటున్నారు. ఎందుకు కుదరదు? ఇప్పుడు గోడ కట్టిన తర్వాత ఇక వరద రాదు. రానప్పుడు 50 ఏళ్ల నుంచి ఈ నెల 28 ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్లు సమస్య మీద చెలో కార్పొరేట్ అని చెప్పనేటువంటిది కలెక్టరేట్ అని చెప్పనేటువంటిది పెట్టాం. ఈ కార్యక్రమంలో ప్రజలంతా కూడా పాల్గొని జయప్రదం చేసేటువంటి దానికి పూనుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు అవుతూ ఉంది. ఒక్క సమస్య కూడా పరిష్కరించేటువంటి పరిస్థితి కనపట్లా. సూపర్ 6లు ఏమైపోయినాయో తెలియదు, ఎన్నికల వాగ్దానాలు ఏమైపోయినాయో తెలియదు. మాటలు మాత్రం గతం అని చెప్పనేటువంటి పేరుతో నామజపం చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ 8 మాసాల్లో మీరేం చేశారని చెప్పారంటే సమాధానం రావట్లా. అందుకనే ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతూ ఉన్నాం, పెండింగ్ సమస్యల పరిష్కారం ఏం చేస్తూ ఉన్నారని చెప్పారని. ఇళ్ళు కావాలి, ఇళ్ళ పట్టాలు కావాలి, జీవో నెంబర్ 23 ఇచ్చారు. ఊరికి దగ్గరలో మీకున్న దగ్గరలోనే ఇళ్ళు ఇస్తామని చెప్పి స్థలం ఇస్తామని చెప్పారని. ఆ 2 సెంటు స్థలం ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎక్కడిస్తారు? ఈ నగరంలోనే ప్రభుత్వ భూములు 110 ఎకరాలు ఖాళీ ఉంది. ఆ 110 ఎకరాల్లో మీరు ఇచ్చేటువంటి దానికి పూనుకుంటారా, ధైర్యం చేస్తారా అని చెప్పనేటువంటి అడుగుతున్నారు. ఏమైతే మాకు ఇవ్వండి అని చెప్పనని ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య కొండ ప్రాంతం కానీ, దాదాపుగా అరుణాచలపురం కానీ, కృష్ణలంక, ఇందిరా కాలనీ కానీ, భ్రమరాంపురం కానీ వీళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య
ఈనాటికి కూడా పెండింగ్లోనే ఉంది. సమస్య మాత్రం పరిష్కారం కావట్లా. జీవో నెంబర్ 119 అని చెప్పనని మెడ మీద కత్తిలాగా ఏలాడదీస్తూ ఉన్నారు. దాదాపుగా 25,000 ఇళ్లకి పైగా ఉన్నటువంటి సమస్య. ఈ 25,000 ఇళ్లకి పైగా ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి 3 వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ ఆటోనగర్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రోడ్లను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఆటోనగర్ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టీకరణ. విజయవాడలోని 62, 63, 64 డివిజన్లకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయమన్న బోండా ఉమా. నగర ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా 25-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. స్పష్టం చేసిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. చంద్రబాబుకి అమ్ముడుపోయిన మందకృష్ణ ఆంధ్ర మాదిగలకు తీరని అన్యాయం చేశారంటూ ధ్వజమెత్తిన పేరుపోగు వెంకటేశ్వరరావు. అసెంబ్లీ తీర్మానం జరగకుండానే మందకృష్ణ వర్గం సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్య. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.